సూర్య గణేష్ ఎలక్ట్రికల్స్ విశ్వసనీయతకు 50 సంవత్సరాలకు పైగా భరోసా. మేము నమ్మకంతో చెబుతున్నాం, ఇంటి నిర్మాణంలో క్వాలిటీ విషయంలో రాజీ పడకండి. 10 కాలాలు సంతోషంగా జీవించండి. చిన్నపాటి నిర్లక్ష్యం, కొద్దిపాటి దురాశ మీకు మీ జీవితాలకు నష్టం కలిగించొచ్చు. ఒరిజినల్ అండ్ బ్రాండెడ్ మెటీరియల్స్ మాత్రమే ఉపయోగించండి. లీగ్రాండ్, హావెల్స్, ఫినోలెక్స్, సుధాకర్, ఆశీర్వాద్ మిలియన్ కంపెనీల స్విచ్లు మరియు యాక్సెసరీస్, ఫ్యాన్స్, గీజర్స్, ఫినోలెక్స్ వైర్స్, సుధాకర్ ఎలక్ట్రికల్ పైప్స్, ఆశీర్వాద్ సిపివిసి పైప్స్ లభించును. ఆథరైజ్డ్ డీలర్ సూర్య గణేష్ ఎలక్ట్రికల్స్, డాక్టర్ చెన్నకేశవుల రంగారావు వీధి, పవర్పేట, ఏలూరు. ఫోన్ 08812253588. సెల్ నంబర్ 9246666828. గమనిక, కంపెనీ వారంటీ కలదు. మన ఏలూరు మరియు పరిసర ప్రాంత ప్రజలకు గత 30 సంవత్సరాలుగా సుపరిచితమైన సంస్థ నెరోలాక్ పెయింట్స్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్ ఏలూరు. మా మిత్రులకు, ఖాతాదారులకు, శ్రేయోభిలాషులకు మమ్మల్ని ఆదరించి ప్రోత్సహిస్తున్న ప్రజలందరికీ 30వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. 30 సంవత్సరాలుగా మాపై మీకున్న నమ్మకానికి, విశ్వాసానికి కృతజ్ఞతలు. మీ ఇంటి అందానికి, మీ ఇంటి ఆరోగ్యానికి నెరోలాక్ పెయింట్స్ హోల్సేల్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్. నెరోలాక్ పెయింట్స్, ఏషియన్ పెయింట్స్, బిర్లా వైట్ సిమెంట్, జవాన్ పేపర్స్, షిన్లాక్ లభించును. శ్రీకృష్ణ పెయింట్స్, పుణ్యమూర్తుల వారి వీధి, పవర్పేట, ఏలూరు. బ్రాంచ్ శ్రీకృష్ణ పెయింట్స్, కుమార్ షోట్స్ ఎదురుగా, ఆర్ఆర్ పేట, ఏలూరు. సెల్ నంబర్స్ 7680880033 and 9491723949. నమస్తే, విన్ టీవీ న్యూస్ కి స్వాగతం. నేను లక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. ఓట్ల లెక్కింపుకు సిద్ధమవుతున్న ఏలూరు జిల్లా యంత్రాంగం. ఎస్పీ జేసీలతో కలిసి ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్. ఆదర్శనీయుడు సూపర్ స్టార్ కృష్ణ ఫ్యాన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా జయంతి వేడుకలు. భానుడి బగబగలు, తల్లడిల్లుతున్న ప్రజలు, వేసవి తాపంతో శీతల పానీయాల వైపు మొగ్గు చూపుతున్న జనాలు. సేవే పరమావధిగా ట్రాన్స్కో ఆధ్వర్యంలో నెల రోజుల పాటు మజ్జిగ చలవేంద్రం నిర్వహణ. అభినందిస్తున్న ప్రజలు, అధికారులు. ఐక్యంగా ఉంటేనే రాజకీయాల్లో అధిక ప్రాధాన్యత. జిల్లా యాదవ్ సంఘ జిల్లా కార్యవర్గ సమావేశంలో నూతన కమిటీ ఎన్నిక. ఇక వివరాల్లోకి వెళ్తే, సాధారణ ఎన్నికల ఓట్ల లెక్కింపును పటిష్టమైన భద్రతా చర్యల మధ్య పూర్తి పారదర్శకంగా నిర్వహించేందుకు విస్తృత ఏర్పాట్లు చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ చెప్పారు. శుక్రవారం స్థానిక సిఆర్ఆర్ కళాశాలలో భద్రపరిచిన ఈవీఎంల స్ట్రాంగ్ రూమ్లను, కౌంటింగ్ కేంద్రాలను జిల్లా ఎస్పీ మేరీ ప్రశాంత్తో కలిసి జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ పరిశీలించారు. వీరి వెంట జిల్లా జాయింట్ కలెక్టర్ లావణ్యవేణి, అడిషనల్ ఎస్పీ స్వరూపరాణి, ఐటీడీఏ పీఓ ఎం సూర్యతేజ, డిఆర్ఓ డి పుష్పమణి తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా స్ట్రాంగ్ రూమ్ల భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ సంబంధిత రిజిస్టర్లో సంతకం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, జిల్లాలో ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఓట్ల లెక్కింపుకు సంబంధించి ప్రతి నియోజకవర్గానికి 14 చొప్పున పార్లమెంటుకు, అసెంబ్లీకి కలిపి 28 టేబుల్స్ను ఏర్పాటు చేయడం అయిందని అన్నారు. 2-3 రౌండ్లలో పూర్తి చేసేందుకు ఏర్పాట్లు చేశామని చెప్పారు. ఆయా నియోజకవర్గాలను ఓట్ల లెక్కింపుకు సంబంధించి 16 నుంచి 21 రౌండ్లలో
జిల్లాలో ఓట్ల లెక్కింపు పూర్తి చేసే దిశగా ఏర్పాట్లు చేశామని అన్నారు. ఈవీఎంల ఓట్ల లెక్కింపు ప్రక్రియకు సంబంధించి మధ్యాహ్నం 3 నుంచి 4 గంటల మధ్య ఈవీఎంలలోని ఓట్ల పూర్తి ఫలితాలు అందించేందుకు సుమారు సాయంత్రం 5 గంటలలోపు పోస్టల్ బ్యాలెట్ ఓట్ల పూర్తి ఫలితాలు అందించాలనే దిశగా ప్రణాళిక సిద్ధం చేశామని అన్నారు. స్ట్రాంగ్ రూముల వద్ద ఇప్పటికే 3 అంచెల భద్రతా ఏర్పాట్లతో నిరంతరం నిఘా కొనసాగుతుందని తెలిపారు. ఓట్ల లెక్కింపు పూర్తి పారదర్శకంగా ఆయా పార్టీల పోలింగ్ ఏజెంట్ల సమక్షంలో జరుగుతుందని, ఈ విషయంలో ఎటువంటి సందేహాలకు అనుమానాలకు తావు లేదని ఆయన స్పష్టం చేశారు. ప్రతి టేబుల్ వద్ద మైక్రో అబ్జర్వర్ల పరిశీలనలో ఓట్ల లెక్కింపు జరుగుతుందని అన్నారు. వీరి వెంట రిటర్నింగ్ అధికారులు ఎన్ఎస్కే కాజావలి, వై భవానీ శంకరి, కె భాస్కర్, కె అద్దయ్య, ఎం ముక్కంటి తదితరులు ఉన్నారు. ఫస్ట్ 3 క్యాండిడేట్కి కొంచెం పెద్ద తీసుకుంటాము, మిగతా క్యాండిడేట్కి ఒకే దాంట్లోనే ఒక ఇక్కడ దాకా వస్తాయి. తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచ స్థాయికి తీసుకువెళ్లిన ఘనత సూపర్ స్టార్ కృష్ణకే దక్కుతుందని కృష్ణ అభిమాని ఏపీ మెడికల్ కౌన్సిల్ డైరెక్టర్ డాక్టర్ దిర్సాల వరప్రసాద్ తెలిపారు. పద్మభూషణ్ సూపర్ స్టార్ కృష్ణ 81వ జయంతి కార్యక్రమాన్ని కృష్ణ అండ్ మహేష్ అభిమానుల సంఘం ఆధ్వర్యంలో ఏలూరులో ఘనంగా నిర్వహించారు. సూపర్ స్టార్ కృష్ణ జయంతి కేక్ను ముఖ్య అతిథిగా పాల్గొన్న డాక్టర్ దిర్సాల వరప్రసాద్ కట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సినీ పరిశ్రమలో విప్లవాత్మక మార్పులను సూపర్ స్టార్ కృష్ణ తీసుకువచ్చారని, మొదటి కలర్ సినిమాస్కోప్ 70mm అధిక సాంకేతిక పరిజ్ఞానాన్ని తెలుగు చిత్రసీమలో ప్రవేశపెట్టారని అన్నారు. నటునిగా, నిర్మాతనుగా, దర్శకుడిగా, రచయితగా రాణించిన సూపర్ స్టార్ కృష్ణ సేవా కార్యక్రమాలు కూడా విస్తృతంగా నిర్వహించేవారని చెప్పారు. కృష్ణ అభిమాని, నంది అవార్డు గ్రహీత కాజావలి మాట్లాడుతూ నిర్మాతల నటుడు సూపర్ స్టార్ కృష్ణని సాహసానికి మరో పేరుగా నిలిచారని, తెలుగు చిత్ర పరిశ్రమ ఉన్నతికి ఎంతగానో పాటుపడ్డారని అన్నారు. అనంతరం మిఠాయిలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కృష్ణ మహేష్ అభిమానుల సంఘ సిటీ వైస్ ప్రెసిడెంట్ కౌలూరి నాగేంద్ర నాని, అభిమానులు సిరాజ్, ఇంద్రకుమార్, వెంకన్న, ఆదిబాబు, బాబీ, మిథున్ రెడ్డి, సత్యనారాయణ, రంగబాబు, జీహెచ్డి ప్రసాద్, శివ, బాపయ్య, కె వీరినాయుడు, ఏ రమణ తదితరులు పాల్గొన్నారు. మరి అందరి సహకారంతో అక్కడ మన తమిళేరు జనభూమి పార్క్ దగ్గర కృష్ణ గారి యొక్క కాంస్య విగ్రహం గత సంవత్సరం ఇదే రోజున మే 31న మరి అక్కడ ప్రారంభించడం జరిగింది. అనుకోని కారణాల వల్ల ఎలక్షన్ కోడ్ వస్తాం వల్ల ఆయన ఏలూరు ఎంపీగా పనిచేయడం వల్ల అట్లా అన్ని విగ్రహాలతో పాటు రాజకీయ నాయకుల విగ్రహాలతో పాటు ఆయన విగ్రహాన్ని కూడా ముసుకేయడం వల్ల ఆ విగ్రహం దగ్గర ఘనంగా కార్యక్రమాలు, అన్నదానాలు చేసే కార్యక్రమం చేయడానికి వీలు పడలేని సందర్భంగా ఈరోజు ఇక్కడ సింపుల్గా కృష్ణ గారి పుట్టినరోజు 81వ జయంతిని కేక్ కట్ చేసి అభిమానులందరూ కూడా స్వీట్స్ అయి పంచుకొని ఈ కార్యక్రమానికి ఏర్పాటు చేశారు. పోతే కృష్ణ గారి గురించి చెప్పాలంటే ఒక మాటలో తెలుగు సినిమాని ఒక స్థాయి నుంచి పై స్థాయి వరకు బ్లాక్ అండ్ వైట్ సినిమాలు ఉన్నప్పుడు కలర్ సినిమాలు తీయడం, కలర్ సినిమాలు ఉన్నప్పుడు మొట్టమొదటి సినిమాస్కోప్ తీయడం, అట్లాగే సాంఘిక పౌరాణిక జానపద చిత్రాలు ఉన్నప్పుడు ఒక కౌబాయ్ చిత్రం మోసకాలు లాంటి చిత్రం తీయడం, అట్లాగే ఇప్పుడు మనం అందరం అనుకుంటున్నాం బాహుబలి అబ్బా చాలా గొప్ప సినిమా తీశారని, గ్రాఫిక్స్ తోటి చాలా గొప్పగా సినిమా తీశారు. కానీ ఎప్పుడో 20 సంవత్సరాల కిందటే మరి కృష్ణ గారి సింహాసనం అనే సినిమాని న్యాచురల్గా సెట్టింగ్స్ చేసి న్యాచురల్గా జనాన్ని పెట్టి ఎక్కడా గ్రాఫిక్స్ టెక్నాలజీ డెవలప్మెంట్ లేని టైంలో మరి ఒక గొప్ప కళాఖండాన్ని నిర్మించారు. అది తెలుగు, హిందీ భాషలో కూడా తీయడం జరిగింది. ఇప్పుడు ఎక్కడ చూసినా మనం ఆ సింహాసన సినిమా మరి ఇప్పుడు గ్రాఫిక్స్ లేకుండా తీయడం అంటే చాలా కష్టం. ఆ రోజుల్లో ఆయన అది కానీ అలాగే కురుక్షేత్రం ఆ యుద్ధ సన్నివేశాలు కానివ్వండి, అలాగే మోసకాలు సినిమా కానీ చాలా తెలుగు చలనచిత్రాన్ని
హిందీ హాలీవుడ్ స్థాయికి తీసుకెళ్ళినటువంటి ఘనత తెలుగు సినీ రంగంలో కృష్ణ గారికి దక్కుతుంది. అలాగే నిర్మాతల పాలిట మరి ఆయన ఎవరైనా ఒక నిర్మాత సినిమా తీసి నష్టపోతే వెంటనే ఆయనకి మళ్ళీ వేరే సినిమా ఇవ్వడం, ఇట్లా సినిమా నిర్మాతల పాలిట ఆయన ఒక ఆపద్బాంధవులాగా సినీ చరిత్రలో ఉన్నారు. అలాగే మరి ఇప్పుడు చూస్తున్న ప్రతి వాళ్ళు పాన్ ఇండియా మూవీ ఒక సినిమా 2-3 భాషల్లో నిర్మించేటప్పటికి అది ఆయన పాన్ ఇండియా స్టార్ అయిపోతున్నారు. మరి ఆ లెక్కలు లెక్కేసుకుంటే కృష్ణ గారు ఎప్పుడో మోసగాడు సినిమాని ఇంగ్లీష్లోకి అనువదించి ద ట్రెజర్ హంట్ అనే పేరుతో ఇంగ్లీష్లోకి అనువదించి సుమారు 100 దేశాల పైన ఆ సినిమాని రిలీజ్ చేయడం జరిగింది. అంటే కృష్ణ గారు వరల్డ్ వైడ్ స్టార్. ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ లాగా వరల్డ్ ఇండియా స్టార్ అని కృష్ణ గారు ఎప్పుడో మరి ప్రజల హృదయాల్లో, అలాగే తెలుగు సినిమాని ఏదో స్థాయికి పై స్థాయికి తీసుకెళ్ళిన ఘనత కృష్ణ గారికి. మరి కృష్ణ గారు తదుపరి ఆయన కుమారుడు మహేష్ బాబు కూడా మరి తెలుగు సినిమాలో ఒక అగ్రస్థానంలో ఒక హీరోగా ఆయన కొనసాగుతున్నారు. మరి తెలుగు చలనచిత్ర సీమకి కృష్ణ గారు లేని లోటు అప్పటికే లోటు అయినప్పటికీ కూడా మా అభిమానులకు కూడా మరి ఆయన లేని లోటు ఎప్పుడు లోటే. కృష్ణ గారి సినిమా వస్తే ఏదో ఒక పండగలాగా మరి అందరూ వెళ్ళి చూడడం చేయడం జరిగేది. కాకపోతే ఆయన లేని లోటు ఆయన కుమారుడు మహేష్ బాబు గారి ద్వారా ఆయన సినిమాల్లో చూడడం చేయడం జరుగుతుంది. కాబట్టి కృష్ణ గారి మళ్ళీ జయంతి ఘనంగా ఏలూరులో చేయడం జరుగుద్ది. కాబట్టి ఈ సందర్భంగా మరొకసారి కృష్ణ గారికి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తూ మరి ఇక్కడ ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి సూపర్ స్టార్ కృష్ణ, మహేష్ బాబు అభిమానులందరికీ కూడా మరి నా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఈ రోజున ఏలూరులో ఉన్నటువంటి సూపర్ స్టార్స్ కృష్ణ, మహేష్ బాబు అభిమానుల ఆధ్వర్యంలో కృష్ణ గారి యొక్క 81వ జయంతి ఉత్సవాన్ని జరుపుకుంటా ఉన్నారు. వాస్తవానికి ఒక నటుడు 20 సంవత్సరాలుగా నటించకపోయినప్పటికీ ఆయన చనిపోయిన తర్వాత కూడా ఆయన్ని గుర్తు చేసుకుంటున్నారంటే అది ఒక దేవుడు లాంటి మనిషి అయినటువంటి కృష్ణ గారికి మాత్రమే చెల్లింది. ఎందుకనంటే ఈ రోజున ఏలూరులోనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని పట్టణాల్లో అన్ని గ్రామాల్లో కూడా కృష్ణ గారి యొక్క జయంతి వేడుకలు జరుపుతున్నారు. ఎందుకంటే నిస్వార్థంగా సినిమా ఇండస్ట్రీలో ఆయన అనిర్వచనమైనటువంటి సేవలు అందించడం జరిగింది. సంవత్సరానికి దాదాపు 17 సినిమాల వరకు నిర్మించి ఆ రోజున సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి ఆ సినిమా పరిశ్రమకు సంబంధించిన కార్మికులందరికీ భుక్తిని కల్పించడమే కాకుండా అశ్లీలతకి అసాంఘిక కార్యక్రమాలకి ఎటువంటి చోటు లేనటువంటి క్లీన్ పిక్చర్స్ని అందించడం, అభ్యుదయమైనటువంటి చిత్రాలు అందించడం, అదేవిధంగా కుటుంబపక్షమైనటువంటి పండంటి కాపురము, పాడి పంటలు లాంటి చిత్రాలు అందించడం ద్వారా సమాజానికి ఎంతో ఒక చక్కటి సందేశాన్ని ఇచ్చినటువంటి మహానటుడు కృష్ణ గారు. కృష్ణ గారు నటుడుగానే కాకుండా నిర్మాతగా, స్క్రీన్ ప్లే, అదేవిధంగా సింహాసనం లాంటి చిత్రాన్ని కథా రచన కూడా ఆయన చేయడం జరిగింది. అదేవిధంగా 17 సినిమాలకు దర్శకత్వం వహించడంతో పాటు భారతదేశంలో అనేక భాషల్లో నిర్మించినటువంటి పద్మాలయ స్టూడియోస్ తరపున అనేక చిత్రాలు నిర్మించి భారతదేశ వ్యాప్తంగా గొప్ప నిర్మాతగా కూడా పేరు సంపాదించారు. అంతేకాకుండా ఆయన ఈ రోజున జనాల్లో లేకపోయినప్పటికీ జన హృదయంలో మటుకు చిరస్థాయిగా ఉంటాడు. అంతేకాకుండా ఆయన పేరుని ప్రతిష్టని కూడా ఆయన యొక్క కుమారుడు మహేష్ బాబు, ఆ తదుపరి వాళ్ళ మనవడైనటువంటి గౌతమ్, ఈ విధంగా జై కృష్ణ, ఇటువంటి వాళ్ళందరూ కూడా, అదేవిధంగా వాళ్ళ అల్లుడు సుధీర్ బాబు కూడా ఈ రోజున సినిమా ఇండస్ట్రీలో కృష్ణ గారు ఇచ్చినటువంటి పరంపరను కొనసాగిస్తూ ఉన్నారు. భానుడి తీవ్రత రోజురోజుకి పెరిగిపోతుంది. గత 10 రోజుల నుంచి వడగాల్పులు తీవ్రంగా వీస్తున్నాయి. ఉదయం 7 గంటల నుంచి భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. ఇంటి నుంచి బయటికి వెళ్లాలంటేనే ప్రజలు భయపడిపోతున్నారు. ఇంటి వద్ద ఉండే వృద్ధులు, పిల్లలు ఉక్కపోతతో మగ్గిపోతున్నారు. ఉద్యోగరీత్యా పనుల మీద బయటికి వెళ్లే వారి పరిస్థితి వర్ణనాతీతం. ఎండాకాలం ప్రారంభం నుండే ఎండ ప్రతాపం రాష్ట్రంలో రోజురోజుకి పెరుగుతోంది. ఉదయం 7 గంటల నుండే వేడి వాతావరణం కనబడుతోంది. ఇప్పటికే పగటి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతూ వస్తున్నాయి. మధ్యాహ్నం నుంచి సాయంత్రం 5 గంటల వరకు రహదారులు నిర్మానుష్యంగా మారుతున్నాయి. మోటార్ సైకిల్ మీద వెళ్లేవారి వాహనాలు ఎండకి వేడెక్కుతుండగా ప్రయాణించేవారు సూర్యుని బగబగలు తట్టుకోలేకపోతున్నారు. వేసవిలో శీతల పానీయాలకు, పండ్ల రసాలకు గిరాకీ పెరిగింది.
ఎండవేడి తట్టుకోలేక ఉపశమనం పొందేందుకు దాహార్తి తీర్చుకునేందుకు ప్రజలు శీతల పానీయాలు పండ్ల రసాలను ఆశ్రయిస్తున్నారు. ముఖ్యంగా ఈ వేడి వాతావరణంతో పిల్లలకు వృద్ధులు ఎండవేడిని తట్టుకోలేకపోతున్నారు. ఈ వేసవి నుంచి ఉపశమనం పొందాలంటే తగిన జాగ్రత్తలు పాటించాలంటున్నారు వైద్యులు. లేదంటే తలనొప్పి, ఒళ్ళుమంట, డిహైడ్రేషన్ లాంటి సమస్యలు వెంటాడుతాయని హెచ్చరిస్తున్నారు. ప్రతి ఒక్కరూ వేసవి జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు. ఇంట్లో వాతావరణం చల్లగా ఉండే విధంగా చూసుకోవాలి. ఎండ్లోకి తప్పనిసరిగా వెళ్లేవారు సన్ స్క్రీన్ లోషన్స్ తప్పనిసరిగా వాడాలి. పండ్ల రసాలు, కొబ్బరి నీళ్లు తాగడం ఆరోగ్యానికి మంచిది. రోజుకు కనీసం 4 లీటర్ల మంచినీరు తప్పక తీసుకోవాలి. ఒంటికి వదులుగా ఉండే దుస్తులు ధరించాలి. ఎండలో ప్రయాణించేవారు గొడుగు, హెల్మెట్, గ్లౌజులు వాడాలి. తీసుకునే ఆహారంలో తగినంత ఉప్పు, నీరు, పోషక విలువలు ఉండే విధంగా చూసుకోవాలి. ముఖ్యంగా పసిపిల్లలపై ఎండ ప్రభావం పడకుండా చూసుకోవాలి. ఉదయం 8 గంటల లోపే పిల్లలకు స్నానాలు ముగించి పల్చని బట్టలు వేయాలి. ఎండలో బయటికి వెళ్లే సమయంలో కళ్లద్దాలు, సన్ స్క్రీన్ లోషన్లు వాడాలి. చిన్నపిల్లలకు తల్లిపాలు తప్పనిసరిగా పట్టించాలి. చల్లటి రుచికరమైన మజ్జిగను పంపిణీ చేస్తూ ప్రజల దాహార్తిని తీరుస్తున్న విద్యుత్ ఉద్యోగుల అభినందనీయులని ఏపీ ఈపీడీసీఎల్ ఎస్సీ సాల్మన్ రాజు అన్నారు. విద్యుత్ ఓసీ ఉద్యోగుల సంఘ సౌజన్యంతో ఈపీడీసీఎల్ డిస్కమ్ ప్రధాన కార్యదర్శి తురగా రామకృష్ణ ఆధ్వర్యంలో ఏలూరులోని ఆర్ఆర్పేట శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయం వద్ద మజ్జిగ పంపిణీ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈఈ కేపీబీ నటరాజన్ మజ్జిగ చలివేంద్రాన్ని ప్రారంభించగా ముఖ్య అతిథిగా ఎస్సీ సాల్మన్ రాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేసవి తీవ్రత నుండి ప్రజలు ఉపశమనం పొందేందుకు గత 30 రోజుల నుండి మజ్జిగ చలివేంద్రం కొనసాగుతుందని చెప్పారు. విద్యుత్ ఉద్యోగులు నిర్విరామంగా సేవలు అందిస్తున్నారని, ప్రతి ఇంట్లో దీపం వెలిగిస్తున్నారని చెప్పారు. ప్రాణాలు సైతం పణంగా పెట్టి ఉద్యోగం నిర్వహిస్తూనే సేవా కార్యక్రమాల్లో కూడా విద్యుత్ ఉద్యోగులు ముందుంటున్నారని అన్నారు. విద్యుత్ శాఖలో తాను కూడా ఉద్యోగం చేయడం అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు. త్వరగా రామకృష్ణ మాట్లాడుతూ ప్రతిరోజు 150 లీటర్ల చల్లటి మజ్జిగతో పాటు మినరల్ వాటర్ను కూడా ప్రజలకు అందజేస్తున్నామని అన్నారు.
తమ సంఘం సేవా కార్యక్రమాల్లో భాగంగా వేసవిలో ప్రతి ఏడాది మజ్జిగ చలివేంద్రం ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ ఓసీ ఉద్యోగుల సంఘ జిల్లా కార్యదర్శి ఎం నిరంజన్, డివిజన్ కార్యదర్శి సిహెచ్పిసి శ్రీనివాస్, నరసింహారావు, టౌన్ ఏడీఈ కృష్ణరాజా తదితరులు పాల్గొన్నారు. ఈపీడీసీఎల్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ ఒక సదుద్దేశంతో మానవ సేవే మాధవ సేవే అనే ఉద్దేశంతో ఈ ఎండాకాలంలో ముఖ్యంగా కావాల్సింది మనిషికి త్రాగటానికి నీరు, అటువంటి నీటితో పాటు చల్లని మజ్జిగను కూడా అందించాలనే సదుద్దేశంతో ఎంప్లాయీస్ ఈ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. ఇది ఇంతింతై ఒకటింతై అని చందాన ప్రతిరోజు కూడా ప్రవర్తమానం చెందుతూ అనేక మంది మరి ఈ చలివేంద్రానికి వచ్చి మజ్జిగ తాగుతూ మరి చాలా మంచి ప్రశంసలు, అంటే క్వాలిటీలో కానీ ఒక మంచి మజ్జిగని మాకు ఈ ఉష్ణతాపాన్ని నుంచి గురి కాకుండా కాపాడుతున్నారు. ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ ఎంతైనా అభినందనీయులు. అంత మంచి మనసు ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్కి ఇచ్చినందుకు మేము అభినందిస్తున్నామని మరి వేణోళ్ళు పొగట్టడం జరుగుతుంది. సాధారణంగా పూర్వకాలంలో రాజులు ఏం చేసేవారంటే మనుషులకి నీళ్ళు అవి దొరకట్లేదని చెప్పి ఒక చోట కుండలను పెట్టి మంచినీళ్ళు అవి అందించడం జరిగేది. కానీ మరి ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ మంచినీళ్ళు మాత్రమే కాదు, ఒక చల్లని మజ్జిగని, అది కూడా క్వాలిటీ మజ్జిగని విజయ డైరీ తెప్పించి ప్రతిరోజు కూడా మరి అనేక మంది మరి ఈ మార్గంలో వెళ్తున్న వాళ్ళు తీసుకుని సేద తీర్చడానికి ఈ ప్రయత్నం చేశారు. నేను ప్రతిరోజు కూడా అబ్జర్వ్ చేస్తున్నాను. ఈ మజ్జిగ తాగడం కోసం చాలామంది పరిగెట్టుకుని ఆటోల్లో కూడా వచ్చి మరి ఎప్పుడు స్టార్ట్ చేస్తారని పక్కన అలా కూర్చుని మరి మజ్జిగని సేవించడం జరుగుతుంది. ఇంత మంచి సదుద్దేశం మరి ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్కు కలిగినందుకు ఒక ఎంప్లాయీగా నేను కూడా ఆనందిస్తున్నాను. నిజానికి అన్ని డిపార్ట్మెంట్లో వేరు, ఈ డిపార్ట్మెంట్ వేరు. ఈ డిపార్ట్మెంట్లో పనిచేయాలంటే పూర్వజన్మ సుకృతం అని నేను భావిస్తాను. ఎందుకంటే ఒక ఇంట్లో మరి దీపం పెట్టే భాగ్యం, వెలుగు నింపే భాగ్యం మరి ఎవ్వరికీ ఉండదు, కానీ ఒక ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్కి మాత్రమే ఉంటుంది. అటువంటి భాగ్యం ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్కి కలిగింది. వాళ్ళు ఆ భాగ్యం కలిగిందని అక్కడతో ఆగిపోలేదు. మనిషి ఎవరికి ప్రతి ఒక్కరికి సాయం చేయాలి. ఎస్పెషల్లీ సమ్మర్లో అనేక మంది మరి గొంతు ఎండిపోయి పడిపోవడం, కళ్ళు తిరిగి పడిపోవడం చూస్తూ ఉంటాం. కానీ అటువంటి ఏం జరగకూడదని ఒక మంచి ఉద్దేశంతో ప్రతిరోజు కూడా విజయ డైరీ నుంచి క్వాలిటీ మజ్జిగ తెప్పించి అనేక మందికి ఇవ్వడం జరుగుతుంది. ఇంత మంచి కార్యక్రమాన్ని మరి మా ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ జరిపిస్తున్నందుకు ఒక ఎస్సీగా నేను చాలా సంతోషాలను గర్వపడుతున్నాను. మరి ఈరోజు పని ఒత్తిడితో అందరూ కూడా విద్యుత్ ఉద్యోగులందరూ కూడా పనిచేస్తూ కూడా మరి వినియోగదారులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా మరి మా పని ఒత్తిడిలో ఉంటూ కూడా సమాజానికి ఎంతో కొంత సేవ చేయాలన్న ఒక సదుద్దేశంతో మరి మేము కూడా ప్రతి సంవత్సరం కూడా ఈ విద్యుత్ ఉద్యోగుల తరఫున ఈ చలివేంద్రం మజ్జిగ చలివేంద్రం అనేది పెట్టడం జరిగింది. మరి దీంట్లో భాగంగా సుమారు రోజుకి 150 లీటర్లు మజ్జిగ, అలాగే మంచినీళ్ళు, చల్లని మంచినీళ్ళు అందించడం జరుగుతుంది. అత్యంత రద్దీగా ఉండే ఈ ప్రాంతం ఆర్ఆర్పేటలో పెట్టడం అనేది నిజంగా చాలా కష్టమైన పని, ఎందుకంటే ఎక్కువ క్వాంటిటీ అవసరం అవుతూ ఉంటుంది. మరి మేము దేనికి ఖర్చుకు వెనకాడకుండా ప్రతి ఒక్కరు ఉద్యోగులు, అధికారులు, కార్మికులు అందరూ కూడా దీంట్లో భాగస్తులై మరి ఈ కార్యక్రమాన్ని గత నెల రోజులు బట్టి ఏలూరులో ఎక్కడ కూడా ఇలాగా మజ్జిగ వితరణ అనేది ఏదో అక్కడక్కడ జరుగుతుంది, కానీ ఒక రోజు పెట్టి ఒక రోజు తీసేస్తున్నారు. కానీ ఇక్కడ నిరంతరం మేము దీన్ని అందజేస్తున్నాం. మరి మా వంతు
కృషిగా సమాజానికి చేయాలనే ఒత్తిడిలో భాగంగా ఈరోజు మరి మేము కూడా విద్యుత్ ఓసీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున ఈరోజు కార్యక్రమాన్ని మేము నిర్వహించాం. మరి ఈ రోజుతో మేము ఇది క్లోజ్ చేస్తున్నాము. 30 రోజులు బట్టి దగ్గరలో ఋతుపవనాలు వస్తున్నాయి అంటున్నారు కాబట్టి ఇప్పటి వరకు మేము అందజేసాం. థ్యాంక్ యూ. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం. విజయవాడకు అతి చేరువలో ఆహ్లాదకరమైన వాతావరణంలో స్థాపించబడిన విద్యా సంస్థలు వికాస్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, నాక్ అండ్ అటానమస్ మరియు వికాస్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్. కోర్సెస్ ఆఫర్డ్ ఇన్ బీటెక్ అండ్ పాలిటెక్నిక్, సిఎస్సి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్, సిఎస్సి డేటా సైన్స్, ఈసీఈ, ట్రిపుల్ అగ్రికల్చరల్, సివిల్ మరియు మెకానికల్ బ్రాంచెస్. ఇవే కాక డిప్లొమా ఇన్ అగ్రికల్చర్, ఎంటెక్, ఎంబీఏ, బీఫార్మసీ, ఎంఫార్మసీ వంటి కోర్సులు అందిస్తూ అడ్వాన్స్డ్ టెక్నాలజీ ల్యాబ్స్, హాస్టల్స్, లైబ్రరీ మరియు బస్ సదుపాయం. 100% క్యాంపస్ ప్లేస్మెంట్స్ అందిస్తున్న వికాస్ విద్యా సంస్థలు. కాలేజ్ కోడ్ VGTN. అడ్మిషన్స్ వివరాలకు సంప్రదించండి 9493672016 8500669271. మన ఏలూరు మరియు పరిసర ప్రాంత ప్రజలకు గత 30 సంవత్సరాలుగా సుపరిచితమైన సంస్థ నెరోలాక్ పెయింట్స్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్ ఏలూరు. మా మిత్రులకు, ఖాతాదారులకు, శ్రేయోభిలాషులకు మమ్మల్ని ఆదరించి ప్రోత్సహిస్తున్న ప్రజలందరికీ 30వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. 30 సంవత్సరాలుగా మాపై మీకున్న నమ్మకానికి, విశ్వాసానికి కృతజ్ఞతలు. మీ ఇంటి అందానికి, మీ ఇంటి ఆరోగ్యానికి నెరోలాక్ పెయింట్స్ హోల్సేల్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్. నెరోలాక్ పెయింట్స్, ఏషియన్ పెయింట్స్, బిర్లా వైట్ సిమెంట్, జవాన్ పేపర్స్, షిన్లాక్ లభించును. శ్రీకృష్ణ పెయింట్స్, పుణ్యమూర్తుల వారి వీధి, పవర్పేట, ఏలూరు. బ్రాంచ్ శ్రీకృష్ణ పెయింట్స్, కుమార్ షోట్స్ ఎదురుగా, RR పేట, ఏలూరు. సెల్ నంబర్స్ 7680880033 and 9491723949. సూర్య గణేష్ ఎలక్ట్రికల్స్, విశ్వసనీయతకు 50 సంవత్సరాలకు పైగా భరోసా. మేము నమ్మకంతో చెబుతున్నాం, ఇంటి నిర్మాణంలో క్వాలిటీ విషయంలో రాజీ పడకండి. 10 కాలాలు సంతోషంగా జీవించండి. చిన్నపాటి నిర్లక్ష్యం, కొద్దిపాటి దురాశ మీకు మీ జీవితాలకు నష్టం కలిగించొచ్చు. ఒరిజినల్ అండ్ బ్రాండెడ్ మెటీరియల్స్ మాత్రమే ఉపయోగించండి. లీగ్రాంట్, హావెల్స్, ఫినోలెక్స్, సుధాకర్, ఆశీర్వాద్, మిలియన్ కంపెనీల స్విచ్లు మరియు యాక్సెసరీస్, ఫ్యాన్స్, గీజర్స్, ఫినోలెక్స్ వైర్స్, సుధాకర్ ఎలక్ట్రికల్ పైప్స్, ఆశీర్వాద్ CPVC పైప్స్ లభించును. ఆథరైజ్డ్ డీలర్ సూర్య గణేష్ ఎలక్ట్రికల్స్, డాక్టర్ చెన్నకేశవుల రంగారావు వీధి, పవర్పేట, ఏలూరు. ఫోన్ 08812253588. సెల్ నంబర్ 9246666828. గమనిక, కంపెనీ వారంటీ కలదు. వెల్కమ్ బ్యాక్. యాదవులు అందరూ ఐక్యంగా ఉంటూ రాజకీయంగా అభివృద్ధి చెందాలని ఏలూరు జిల్లా యాదవ సంఘ నాయకులు పిలుపునిచ్చారు. ఏలూరు జిల్లా యాదవ సంఘ భవనంలో శుక్రవారం జరిగిన జిల్లా యాదవ సంఘ నూతన కార్యవర్గ సమావేశంలో పలువురు యాదవ సంఘ నాయకులు ప్రసంగించారు. ఏలూరు జిల్లా యాదవ సంఘ అధ్యక్షులు చెదరబోయిన శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో రాష్ట్ర యాదవ సంఘ ఉపాధ్యక్షులు కుసూరి గోపాలకృష్ణ, జిల్లా యాదవ సంఘ గౌరవ అధ్యక్షులు కిలారపు శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శి గొర్ల రామారావు, ఏలూరు నియోజకవర్గ యాదవ సంఘ అధ్యక్షులు ఆకుల గంగాధర్, ఏలూరు నగర యాదవ సంఘ అధ్యక్షులు బొట్ట అజయ్, కైకలూరు నియోజకవర్గ యాదవ సంఘ అధ్యక్షులు చేబోయిన వీర్రాజు, రాష్ట్ర యాదవ సంఘ నాయకులు యాదవ్ భాస్కర్ తదితరులు మాట్లాడుతూ యాదవులంతా సమిష్టిగా ముందడుగు వేస్తూ సంఘాన్ని బలోపేతం చేయాలని, రాజకీయాలకు అతీతంగా ముందడుగు వేయాలని చెప్పారు. జిల్లా యాదవ సంఘ నూతన కార్యవర్గ సభ్యుల పేర్లను జిల్లా యాదవ సంఘ అధ్యక్షులు చెదరబోయిన శ్రీనివాసరావు ప్రకటించారు. మన ఈ ఐక్యతకి నిదర్శనం నేను ఎక్కువ చెప్తున్నాను, రెండే చెప్తున్నాను. దానికి అందరూ కూడా ఎంతో మంది సహకరించిన ప్రజలు యాదవ్ కంప్లీట్ అయిపోతుందని మేము అనుకుంటున్నాం. అది కంప్లీట్ అయితే కనుక మనకి మన యాదవ్ ఏలూరు జిల్లా యాదవ్ ఐక్యతకి గుర్తుగా మాత్రం ఉంటుంది. మనం ఉన్న లేకపోయినా మన తర్వాత కూడా దీన్ని ఉపయోగించే విధంగా ఉంటుంది. ప్రధాన రాజకీయ పార్టీలు రెండు కూడా ఎంపీ సీట్ని ఏలూరు ఎంపీ సీట్కి ఇచ్చారు. మనలో ఉన్న ఐక్యత, మన సంఘం చేస్తున్న
తీసుకురావడానికి చేసే బలమైన ప్రయత్నం పార్టీని ఇక్కడ రాలేదు. మనకి దాని విధంగా 1977లో వాళ్ళ జనతా పార్టీ ఒక కాన్సెప్ట్ మీద వచ్చింది. ఆ కాన్సెప్ట్ ఏంటి? ఇందిరాగాంధీని వ్యతిరేకించే విధానం అయినా కూడా రామ్మనోహర్ లోహియ యొక్క ఆలోచన విధానంతో జయప్రకాష్ నారాయణ ఉత్తరప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్ వాటిల్లో బీసీని ప్రమోట్ చేశాడు. ఆయన ఒక ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ వ్యతిరేకంగా ఒక ప్రజా ఉద్యమంలో బీసీని ప్రమోట్ చేశాడు. ఆయన మన శరత్ యాదవ్ సీట్ ఇచ్చాడు ఎంపీసీగా. తర్వాత మనకి లాలూ ప్రసాద్ సీట్ ఇచ్చాడు. వీళ్ళందరూ స్టూడెంట్స్ అన్నమాట. వీళ్ళు భవనంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యవర్గం ప్రతి మండలంలో కూడా, ప్రతి నియోజకవర్గం నుంచి కూడా కార్యవర్గ సభ్యులు తీసుకోవడం జరిగింది. ఇది పార్టీలకు అతీతంగా యాదవ సంఘ బలోపేతానికి కృషి చేయడానికి, యాదవుల యొక్క సమస్యల మీద పోరాడటానికి మరి ఈ కార్యవర్గం జిల్లా యాదవ సంఘ కార్యవర్గం పనిచేస్తుంది. ఈ కార్యవర్గంలో సుమారు 70 మందిని కార్యవర్గ సభ్యులుగా నియమించి అందరి యొక్క ఆలోచనలతో ఈ సంఘ అభివృద్ధికి కృషి చేయాలని చెప్పేసి ప్రతి ఒక్కరికి కూడా సూచనలు జారీ చేస్తూ అందరూ కూడా పార్టీలకు అతీతంగా సంఘ బలోపేతానికి కృషి చేయాలని చెప్పేసి ఈ సమన్వయంగా తెలియజేసుకుంటూ ఈ కార్యవర్గాన్ని ఈ రోజున జిల్లా యాదవ సంఘ కార్యాలయంలో ఏర్పాటు చేయడం. సమస్యల పట్ల అంకిత భావంతో పార్టీలకు అతీతంగా పనిచేసి ఈ యొక్క జిల్లా యాదవ సంఘాన్ని మరింతగా రాజకీయ, సామాజిక, ఆర్థిక అభివృద్ధిలో పాటుపడాలని, సంఘ అభివృద్ధిలో ప్రతి వాళ్ళు కూడా సొంత పనులు పక్కన పెట్టి అవసరమైతే మన సొంత విధానాలను కూడా పక్కన పెట్టి ఈ యొక్క యాదవ సంఘ అభివృద్ధికి పాటుపడాలని చెప్పి తెలియజేస్తూ, అలాగే ఏదైతే ఈ నూతన సంఘ కార్యాలయం ఉందో దీన్ని జిల్లా యాదవ సంఘం అందరికీ కూడా అంకితం చేసి తొందరలోనే ఒక 100 మందిని టీం తయారు చేసి వారికి జిల్లా యాదవ సంఘ కార్యాలయ అభివృద్ధి కమిటీ అని నామకరణం చేసి జిల్లా యాదవ సంఘం ఆధ్వర్యంలో దాన్ని రిజిస్ట్రేషన్ చేసి ఈ జిల్లాలోని 7 నియోజకవర్గాలు 30 మండలాల్లో ఉన్నటువంటి సభ్యులందరినీ భాగస్వామ్యం చేసి ఈ జిల్లా యాదవ సంఘ కార్యాలయాన్ని మరింతగా అభివృద్ధి చేసి, అలాగే ఈ జిల్లాలో 7 నియోజకవర్గాల్లో సొంత కార్యాలయాలు నిర్మించడానికి సమాయత్తం చేసి ఈ రాజకీయ విధానాలతో కానీ, ఆర్థిక విధానాలతో కానీ, అలాగే గొర్రెల మేకల పెంపకందారుల యొక్క సమస్యల పట్ల కానీ మేమందరం కూడా కలిసికట్టుగా ప్రయాణం చేస్తామని తెలియజేస్తూ ఈ అవకాశం పెద్దలందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. ఇక్కడ కూడా జిల్లాలో ఉన్నటువంటి యాదవ సోదరులందరూ కూడా ఈ యొక్క కార్యాలయాన్ని ప్రతి నిత్యం కూడా ఏ టౌన్లోకి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఎక్కడన్నా ఇబ్బంది ఉంటే యాదవిస్తే వాళ్ళు కూడా చక్కగా వినియోగించుకుంటారు. అలాగే సంఘానికి కూడా యాదవ్స్ దినదినాభివృద్ధి చెంది రాబోయే రోజుల్లో ఇలాంటి సంఘాలు రాష్ట్రంలో ప్రతి జిల్లాలో కూడా, ప్రతి పార్లమెంటు కాన్స్టిట్యూషన్లో కూడా ఇదే విధంగా అలాగే యాదవ్ అంటే ఎంతో చెందినటువంటి వడ్డీ వ్యాపారస్తుల వేధింపుల కారణంగా ఆత్మహత్య చేసుకున్న పాకుర్ల వెంకన్నబాబు కుటుంబానికి న్యాయం చేయాలని, ఆయన మరణానికి కారణమైన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని ఏలూరు జిల్లా ఆటో అండ్ ట్రాలీ డ్రైవర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి జె గోపి డిమాండ్ చేశారు. మాదేపల్లి పంచాయతీ లింగారగూడెం గ్రామానికి చెందిన పాకుర్ల వెంకన్నబాబు వయసు 33 సంవత్సరాలు. దళిత సామాజిక వర్గం కావడంతో వడ్డీ వ్యాపారస్తుల వేధింపులకు బలైపోయాడని ఆవేదన వ్యక్తం చేశారు. వెంకన్నబాబుకు భార్య, 3 కుమార్తెలు ఉన్నారని, ప్రభుత్వం వెంటనే స్పందించి ఆ కుటుంబానికి న్యాయం చేయాలని, ఆర్థికంగా ఆదుకోవాలని డిమాండ్ చేశారు. కుటుంబ పోషణ నిమిత్తం ఆటో డ్రైవర్గా పాకుర్ల వెంకన్నబాబు పనిచేస్తున్నాడని, వడ్డీ వ్యాపారస్తులు చేతి అప్పుగా ఇచ్చిన డబ్బును రాబట్టుకునేందుకు అతని ఇంటి వద్ద ఉన్న ఆటోను బలవంతంగా స్వాధీనం చేసుకుని తీసుకెళ్లడంతో మనస్తాపానికి గురైన వెంకన్నబాబు ఈ నెల 30వ తేదీ గురువారం సాయంత్రం 6 గంటల సమయంలో నిద్రమాత్రలు తీసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడని విచారం వ్యక్తం చేశారు. పాకుర్ల వెంకన్నబాబు మరణానికి కారణమైన వారిని వెంటనే అరెస్ట్ చేసి శిక్షించాలని ఆటో డ్రైవర్లు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి వెంకన్నబాబు కుటుంబానికి న్యాయం చేయకపోతే ఆందోళనకు సైతం సిద్ధపడతామని హెచ్చరించారు. ఆటో యూనియన్ నాయకులు సిహెచ్ అమర్కుమార్, బలరాం
తదితర ఆటో డ్రైవర్లు కుటుంబ సభ్యుల్ని పరామర్శించి సంతాపాన్ని తెలియజేశారు. న్యాయం చేయాలి ఆటో డ్రైవర్ వెంకన్నబాబు కుటుంబానికి, న్యాయం చేయాలి ఆటో డ్రైవర్ వెంకన్నబాబు కుటుంబానికి. వర్ధిల్లాలి ఆటో డ్రైవర్ల ఐక్యత, వర్ధిల్లాలి ఆటో డ్రైవర్ల ఐక్యత. న్యాయం చేయాలి వెంకన్నబాబు కుటుంబానికి, న్యాయం చేయాలి వెంకన్నబాబు కుటుంబానికి. నిన్న సాయంత్రం మాదేపల్లి గ్రామం లింగారగూడెం గ్రామానికి సంబంధించిన ఆటో డ్రైవరు వెంకన్నబాబు, పాకూర్ల వెంకన్నబాబు అనే ఆటో డ్రైవరు తన ఆటోని అప్పు ఉన్నాడన్న కారణంతో వడ్డీ వ్యాపారస్తులు లాక్కెళ్ళిపోవడంతో మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. దీన్ని చాలా అన్యాయంగా మేము ఖండిస్తూ ఉన్నాం. ఈ విషయంలో ఎవరైతే దోషులు ఉన్నారో వాళ్ళని వెంటనే శిక్షించాలని, కేసులు నమోదు చేయాలని చెప్పేసి ఆటో యూనియన్గా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే ఆ కుటుంబానికి అధికారులు కానీ లేదా ఈ ప్రభుత్వం కానీ వెంటనే న్యాయం చేయాలని చెప్పేసి ఏపీ ఆటో అండ్ ట్రాలీ డ్రైవర్స్ యూనియన్ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాదు ఈ రోజున ఫైనాన్సర్ల వేధింపులు ఆటో డ్రైవర్ల మీద విపరీతంగా ఉన్నటువంటి పరిస్థితి ఈ రోజున ఏలూరు జిల్లాలో జరుగుతూ ఉంది. అయినప్పటికీ కూడా అనేక దఫాలు మేము అధికారులకి అనేక వినతి పత్రాలు ఇచ్చినప్పటికీ కూడా స్పందించినటువంటి పరిస్థితి లేదు. ఈ రోజున ఓ దళిత కుటుంబానికి సంబంధించిన వెంకన్నబాబు తన నిండు జీవితాన్ని అకస్మాత్తుగా ముగించాల్సిన పరిస్థితి. దీనికి కారణం వడ్డీ వ్యాపారస్తులు. ఈ వడ్డీలు ఆటో డ్రైవర్లను వేధించుకు తింటా ఉన్నాయి. ఆ కుటుంబం అన్యాయం అయిపోతా ఉంది. ఆ కుటుంబానికి న్యాయం జరగాలని చెప్పేసి ఈ ప్రభుత్వం వెంటనే స్పందించి, అధికారులు స్పందించి ఆ కుటుంబానికి న్యాయం చేయాల్సిందిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. జే గోపి, ఆటో యూనియన్ జిల్లా కార్యదర్శి. జంగారెడ్గూడెం మండలం గురువాయిగూడెం గ్రామంలోని శ్రీ మధ్య ఆంజనేయ స్వామి దేవాలయంలో హనుమత్ జయంతి సహిత కళ్యాణ మహోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. శుక్రవారం ఉదయం స్వామివారికి ప్రభాత సేవ, నిత్య అర్చనలతో పాటు స్వామివారి కళ్యాణ కృతువును శాస్త్రోక్తంగా జరిపారు. ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వహణాధికారి ఆకుల కొండలరావు మాట్లాడుతూ ఆలయంలో జూన్ 4వ తేదీ వరకు హనుమత్ జయంతి సహిత కళ్యాణోత్సవాలు జరుగుతాయని చెప్పారు. ఈ ఉత్సవాల్లో పాల్గొనే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేశామని, కావున భక్తులు ఈ ఉత్సవాల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకోవాలని కోరారు. జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెం గ్రామంలో స్వయంభూమూర్తిగా కొలువైన శ్రీ మధ్యాహ్నేయ స్వామివారి దేవస్థానంలో హనుమత్ జయంతి సహిత కళ్యాణ మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. గుర్తు తెలియని వ్యక్తులు ఇంట్లోకి చొరబడి సొత్తును కాజేసిన ఘటన జంగారెడ్గూడెం పట్టణంలో గురువారం రాత్రి చోటు చేసుకుంది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం జంగారెడ్గూడెం పట్టణానికి చెందిన రామచంద్రరావు తన భార్య నందిని, 2 పిల్లలతో స్థానిక పాత ఆర్డీఓ కార్యాలయం వెనుక రోడ్లోని ఇంట్లో కొద్ది కాలంగా నివాసం ఉంటున్నారు. అయితే రామచంద్రరావు మెగా ఇంజనీరింగ్ కంపెనీలో ఇంజనీర్గా మచిలీపట్నంలో పనిచేస్తున్నారు. ఆయన భార్య, పిల్లలు వేసవి సెలవులు కావడంతో మధ్యాహ్నపు వారి గూడెంలోని పుట్టింటికి వెళ్లారు. అయితే ఇంట్లో ఎవరూ లేకపోవడం గమనించిన గుర్తు తెలియని వ్యక్తులు తాళాలు పగలగొట్టి ఇంట్లోకి చొరబడి బంగారం, వెండి వస్తువులతో పాటు సుమారు 60,000 నగదును ఎత్తుకెళ్లారు. ఇంటి తలుపులు తెరిచి ఉండడం, ఇంట్లో అలికిడి లేకపోవడం గమనించిన చుట్టుపక్కల వారు నందినికి ఫోన్ చేయగా దొంగలు పడిన విషయం వెలుగులోకి వచ్చింది. తాము 2 రోజుల క్రితం ఇంటి వద్ద ఉన్న మొక్కలకు నీళ్లు పెట్టి తిరిగి వెళ్లిపోయామని, ఇప్పుడు ఇలా జరిగిందని నందిని తండ్రి రాంబాబు వాపోయారు. నా పేరు రాంబాబు అండి. ఇది మా అమ్మాయి గారు ఇల్లు అండి. మాది మధ్యాహ్నం పరుగుడం. మా అమ్మాయి గారు వేసవి సెలవులు కానీ పిల్లల్ని మా అమ్మాయిని ఒక 4 రోజుల క్రితం తీసుకెళ్ళామండి. తీసుకెళ్తే మొన్న సాయంత్రం కూడా వచ్చి ఇక్కడ మొక్కలే నీళ్ళు బట్టి ఇల్లే శుభ్రం చేసుకుని వెళ్ళామండి. ఈ నైట్ చోరీ జరిగిందండి.
తలుపులు పగలు కొట్టేశారండి. తలుపులు పగలు కొట్టేసి బీరువా పగలు కొట్టేసి బీరువాలో ఉన్న నగదు, వెండి, బంగారం మొత్తం తీసుకెళ్ళిపోయారండి. గుర్తు తెలియని వ్యక్తులు. కంప్లైంట్ ఇచ్చామండి. సుమారు 2 lakhs ఉంటుందండి. వెండి సామాను ఒక 50,000 60,000 ఉంటాయండి. నా బంగారంది నల్లపూసల గొలుసు అండి, ఒక కాసు పైన ఉంటుందండి, అది 70,000 అండి. నగదు వచ్చి ఒక 60,000 దాకా ఉంటాయండి. మొత్తం చోరీ చేసి పట్టుకెళ్ళారండి. సామాను అయితే ఏం పట్టుకెళ్ళలేదు కానీ ఇవి పట్టుకెళ్ళారండి. వేరే సామాను పోలేదు కానీ ఈ బంగారం, డబ్బులు, నా వెండి సామాను పట్టుకెళ్ళారండి. ల్యాప్టాప్ ఉంది, పట్టుకెళ్ళలేదండి. ల్యాప్టాప్ని వదిలేశారండి. ల్యాప్టాప్ పట్టుకెళ్తే దొరికిపోతామని ల్యాప్టాప్ వదిలేశారండి. ఇవాళ పక్కింటి వాళ్ళు చూసి ఇంటికి వచ్చారేమోనని కేకేస్తే పలకలేదని ఫోన్ చేసి చెప్పారండి. ఇలాగా చెప్తే వచ్చేపడికి చూసుకున్నాను. చూసుకుంటే తాళాలన్నీ పగలగొట్టేసారండి. గుణపాలు పెట్టి తీసేశారండి. డోర్లు మొత్తం తీసేసి చోరీ చేసుకెళ్ళిపోయారండి. గుర్తు తెలియని వ్యక్తులు. పోలీస్ కంప్లైంట్ ఇచ్చామండి. మా అమ్మాయి గారి పేరు నందిని అండి. ఆమె హౌస్ వైఫ్ అండి. ఇంట్లో ఓన్లీ మిషన్ కుట్టుకుంటుందండి, టీచింగ్ చేసుకుంటుందండి. మా అల్లుడి గారు వచ్చి ఇంజనీర్ అండి, మెగాలో. ఆయన మచిలీపట్నంలో చేస్తున్నారండి జాబ్. ప్రతి సాటర్డే వచ్చి మండే వెళ్తుంటారండి ఆయన. ఇంత 4 ఉంటారండి. మా అమ్మాయి, 2 పిల్లలు, మా అల్లుడి గారు ఉంటారండి ఇంట్లో. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఓట్ల లెక్కింపుకు సిద్ధమవుతున్న ఏలూరు జిల్లా యంత్రాంగం. ఎస్పీ జేసీలతో కలిసి ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్. ఆదర్శనీయుడు సూపర్ స్టార్ కృష్ణ ఫ్యాన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా జయంతి వేడుకలు. భానుడి బగబగలు తల్లడిల్లుతున్న ప్రజలు. వేసవి తాపంతో శీతల పానీయాల వైపు మొగ్గు చూపుతున్న జనాలు. సేవే పరమావధిగా ట్రాన్స్కో ఆధ్వర్యంలో 1 రోజుల పాటు మజ్జిగ చలవేంద్రం నిర్వహణ. అభినందిస్తున్న ప్రజలు, అధికారులు. ఐక్యంగా ఉంటేనే రాజకీయాల్లో అధిక ప్రాధాన్యత. జిల్లా యాదవ్ సంఘ జిల్లా కార్యవర్గ సమావేశంలో నూతన కమిటీ ఎన్నిక. విన్ టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. మళ్ళీ నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. నమస్తే.